హలో అండి. ఈ వీడియోలో ఫిల్టర్ చైనీస్ డ్రామా నెక్స్ట్ పార్ట్ చూద్దాం. ప్రీవియస్ పార్ట్స్ ఒక ప్లేలిస్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. ఫస్ట్ ఆ వీడియోస్ చూసి ఇది ఫాలో అవ్వండి. లేకపోతే కన్‌ఫ్యూజ్ అయిపోతారు. అలాగే ఛానల్‌లో ఇలాంటి వీడియోస్ ఫ్యూచర్‌లో వస్తూనే ఉంటాయి. సో, తప్పకుండా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. ఎపిసోడ్ స్టార్టింగ్‌లోనే సూచంగ్ ఇంకా ట్యాంగ్ ఫాంగ్స్‌ని మీట్ అయ్యి రిటర్న్ వెళ్తూ ఉంటారు. సో, వెళ్ళేప్పుడు ట్యాంగ్ ఫాంగ్జిన్‌ని అడ్మైర్ చేస్తూ ఉంటాడు. ఆ మాటలకి సూచంగ్ ఏమంటుందంటే, ఫాంగ్జిన్ చాలా మంచిది. ఆ గువాన్ ఎందుకు తనకి డివోర్స్ ఇవ్వాలనుకుంటున్నాడో నాకు అర్థం కావట్లేదు. వాళ్ళిద్దరికీ డివోర్స్ అయిపోయిన తర్వాత మీ ఇద్దరు హ్యాపీగా ఉండొచ్చు. మీకేం కావాలన్నా చేసుకోవచ్చు అన్నట్టు తనంటే ఆ మాటకి ట్యాంగ్ సీరియస్ అవుతాడు. హ్యాపీగా ఉండడం ఏంటి? ఏం కావాలంటే అదంటే, ఏంటి నీ ఉద్దేశం అన్నట్టంటే, సూచంగ్ అయ్యో! నేను చెప్పేది మీకు ఆ పేటెంట్ రైట్స్ కావాలి కదా! దాని గురించి ఆ ప్రొడక్ట్ గురించి మాట్లాడుతున్నాను అంతే అన్నట్టు తను చెప్తుంది. తను అలా సీరియస్ అయ్యేసరికి సూచంగ్ ఇలా కూడా క్వశ్చన్ చేస్తుంది. మీరింకా సోమియోని మర్చిపోలేదా అని చెప్పేసి. ఆ మాటకి ట్యాంగ్ తనని కొంచెం సీరియస్‌గా చూసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత డ్రింక్ చేస్తూ ఇలా ఆలోచిస్తూ ఉంటాడనమాట. సూచంగ్ ఇలా క్వశ్చన్ చేస్తుంది. సూమియోని మర్చిపోయానా లేదా అని చెప్పేసి. సో, తను ఫాంగ్జిన్ ఇచ్చిన గిఫ్ట్ తీసే అప్పుడు తన చేతికున్న సూమియో రబ్బర్ బ్యాండ్ చూసి తన ఫోన్ తీసుకొని సూమియాకి ఇలా మెసేజ్ చేస్తూ ఉంటాడు. తనకు తెలుసు ఆల్రెడీ ఆ ఫోన్ ఇంకెవరు యూజ్ చేయరని చెప్పేసి. బట్ నార్మల్‌గా సూమియాకి చెప్పుకోవాలనిపించి అలా చేస్తాడు. ఏమని టెక్స్ట్ చేస్తాడంటే, నేను రిటర్న్ వచ్చేప్పుడు సూచంగ్ ఇలా క్వశ్చన్ చేసింది. మీరింకా సూమియాని ప్రేమిస్తున్నారా అని చెప్పేసి. ఆ మాటకి నిజం చెప్పాలంటే తన మీద నాకు ఎటువంటి కోపం లేదు. అయినా నేను తన మీద కోప్పడ్డానేమో అని తను అనుకుందేమో పాపం. బట్ నేను మాత్రం తన మీద ఏం కోపం పడలేదు. యాక్చువల్లీ నేను ఫాంగ్స్‌ని మీట్ అయిన ప్రతిసారి అసలు సోమియో గురించి నాకు గుర్తు కూడా రావట్లేదు. ఎందుకో నాకే తెలియట్లేదు అన్నట్టు టెక్స్ట్ చేస్తాడు. టెక్స్ట్ చేసిన తర్వాత తనలో తను ఇలా మాట్లాడుకుంటూ ఉంటాడనమాట. సోమియో చనిపోయి ఎన్నో రోజులు కాలేదు. ఈ గ్యాప్‌లో ఫాంగ్స్‌ని చూసి అంటే తనెందుకో నాకు సెట్ అయ్యే అమ్మాయిలా అనిపిస్తుంది. ఇంతలో తనని ప్రేమిస్తున్నానా అన్నట్టు తనే అనుకుంటూ ఉంటాడనమాట. ఈ గ్యాప్‌లోనే ఇంతమంది అమ్మాయిలతో ప్రేమ నీకెలా కలుగుతుంది అసలు నువ్వు మనిషివేనా అని చెప్పేసి తనని తనే తిట్టుకుంటూ నవ్వుకుంటూ ఉంటాడు. నెక్స్ట్ డే మన ట్యాంక్ ఇంకా సూచంగ్ సేమ్ లిఫ్ట్‌లో వెళ్తూ ఉంటారు. సో, ట్యాంక్ కొంచెం డల్‌గా కనిపించేసరికి సూచంగ్ అది చూసి, ఇంకా ట్యాంక్ సూమయ్యని మర్చిపోలేదనుకుంటా అందుకే ఇలా ఉన్నాడు. నైట్ నేను అనవసరంగా గుర్తు చేసినట్టున్నాను అని చెప్పేసి తననుకుంటుంది. సో, తను బాధపడుతున్నాడని చెప్పేసి ట్యాంక్ మూడ్ మారుద్దామని వెళ్ళి ట్యాంక్‌కి బ్రేక్‌ఫాస్ట్ ఇస్తుంది. ట్యాంక్ ఏమో నాకొద్దని చెప్తాడు. ఇది నా సిస్టర్ నుండి మీరు హెల్ప్ చేశారు కాబట్టి అంటే, అయినా నాకొద్దు నువ్వు తీసుకెళ్ళిపో అన్నట్టు తను చెప్తాడు. సరే అని చెప్పేసి తను బయటకు వెళ్తూ ఉంటే అప్పుడే లోపలికి ఎంటర్ అవుతాడు. ఇలా చెప్తాడనమాట ట్యాంక్ తోటి. యాక్చువల్లీ ఆ గువాన్ ఉన్నాడు కదా! ఆ పేటెంట్ రైట్స్‌ని ఆ ప్రొడక్ట్ పేటెంట్ రైట్స్‌ని వందే కంపెనీకి ఇచ్చేస్తున్నాడంట అన్నట్టు తను చెప్తే బయట నుండి ఈ మాటలు మన సూచన కూడా వింటుంది. ట్యాంక్ వెంటనే షాక్ అయ్యి దీని గురించి నేను వెంటనే ఫాంగ్జిన్‌తో డిస్కస్ చేస్తాను అన్నట్టు చెప్తాడు. తనకి కాల్ చేస్తూ ఉంటే తన నంబర్ కూడా సూచన దగ్గరే ఉంది కాబట్టి ఫోన్ రింగ్ అవుతూ ఉండేసరికి వెంటనే తన ప్లేస్‌కి వెళ్లి కూర్చొని కట్ చేస్తుంది. ఇలా టెక్స్ట్ చేస్తుందనమాట. ఇప్పుడు నేను కాల్స్ మాట్లాడలేను. ఏంటి ఆ వందే కంపెనీ గురించే కదా! ఆ పేటెంట్ రైట్స్ గురించే కదా మీరు అడిగారు అంటే, ఆ మెసేజ్‌కి ట్యాంగ్ అదేంటి దీనికి అప్పుడే తెలుసా అని చెప్పేసి అవునని చెప్తాడు. మీరేం వరీ అవ్వద్దు నా దగ్గర ఒక ప్లాన్ ఉంది నేను చూసుకుంటాను. మీ నుండి ఒక చిన్న హెల్ప్ కావాలి అంటే ఏంటి అని అడిగితే, మీరు జస్ట్ వెళ్లి అక్కడికి వెళ్లి కాఫీ తాగండి అంతే అన్నట్టు తను చెప్తుందనమాట. అదేంటి కాఫీ తాగడం ఏంటని చెప్పేసి ట్యాంక్ అనుకుంటాడు. పక్కనే ఉన్న కూడా మెసేజెస్ చూసి, ఏంటో దీని ప్లాన్ నాకు కూడా అర్థం కావట్లేదు. వెళ్లి కాఫీ తాగరా కావాలంటే మేము రీయింబర్స్‌మెంట్ చేస్తాంలే కంపెనీ నుండి అన్నట్టు తను చెప్తాడు. అలాగే మధ్యాహ్నం మిస్టర్ జాంగ్ వస్తున్నాడు మర్చిపోకు కన్ఫర్మ్‌గా నువ్వు ఉండాలి ఆ మీటింగ్‌కి అన్నట్టు కూడా చెప్తాడు. సూచంగ్ ఏం చేస్తుందంటే అక్కడికి వెళ్ళిపోయి అక్కడ గువాన్ ఉంటాడు కదనమాట. కావాలని చెప్పేసి తనకి వినిపించేలా ఫోన్‌లో ఇలా మాట్లాడుతూ ఉంటుంది. ఏంటి ట్యాగ్ మీరు ఇక్కడికొచ్చేసారా? పైన మీ జాంగ్ తోటి కాఫీ తాగుతున్నారా? సరే, సరే కంటిన్యూ అవ్వండి అన్నట్టు మాట్లాడుతూ ఉంటే ఆ మాటలు గువాన్ కూడా వింటాడనమాట. గువాన్ చూస్తున్నారని చెప్పేసి కావాలని దూరంగా పరిగెడుతుంది. సో, అనుకోకుండా తన చేతిలో ఉన్న పేపర్స్ కింద పడిపోతే గువాన్ వాటిని తీస్తూ హెల్ప్ చేస్తూ ఉంటాడు. అవి తన వైఫ్ హాంగ్సన్ ప్రిపేర్ చేసిన ఎలాస్టిక్ మెష్‌వే అనమాట ఆ ప్రొడక్ట్‌వే. సో, తనేమనుకుంటాడంటే ట్యాంగ్ కన్ఫర్మ్‌గా ఏదో ఒకటి చేయడానికి ఇక్కడికొచ్చాడు. ఈ ప్లాన్‌ని చెడగొట్టడానికే వచ్చాడని చెప్పేసి గువాన్ అనుకుంటాడు. అందుకే వెంటనే ట్యాంగ్‌ని మీట్ అవ్వడానికి ఆ కాఫీ షాప్‌కి వెళ్తాడనమాట పై ఫ్లోర్‌కి. అక్కడికి వెళ్ళగానే ట్యాంగ్ ఇలా క్వెషన్ చేస్తూ ఉంటాడు. ఏంటి నేను కలవాలనుకున్నాను మిస్ జియాంగ్‌ని. నువ్వు కలుస్తున్నావా? సో, నేనిక్కడే వెయిట్ చేస్తున్నాను తన కోసం. నువ్వెలా కలుస్తావో నేనే చూస్తాను అన్నట్టు చెప్తాడు. యాక్చువల్లీ ఆ వందే కంపెనీకొచ్చింది ఆమెను కలవడానికే అనమాట గువాన్. సో, ఆమెను ఆల్రెడీ ట్యాంగ్ కలుస్తున్నాడని తెలిసి అందుకే అక్కడికి వెళ్తాడు. సో, తను కూడా వెయిట్ చేస్తూ ఉంటాడు. మిస్ జియాంగ్ అక్కడికే వస్తుందేమో అని చెప్పేసి. ట్యాంక్ క్లియర్‌గా చెప్తాడు. నేనేం తన కోసం రాలేదు. జస్ట్ కాఫీ కోసమే వచ్చానని చెప్పేసి అయినా వినకుండా అక్కడ కూర్చుంటాడు. ఈ గ్యాప్‌లో మన సూచన ఏం చేస్తుందంటే ఫాంగ్జిన్‌లా చేంజ్ అయ్యి, తన సిస్టర్ ఇంకా తను ఫాంగ్జిన్‌లా చేంజ్ అయ్యి ఇద్దరు కలిసి మిస్ జియాంగ్‌ని మీట్ అవ్వడానికి అక్కడికి వెళ్తారు. అక్కడికి వెళ్ళగానే మిస్ జియాంగ్‌తో మాట్లాడడం స్టార్ట్ చేస్తుందనమాట.
తను క్లియర్‌గా మిస్ జియాంగ్‌తో చెప్పేస్తుంది. ఏమనంటే, "ఈ పేటెంట్ రైట్స్ మీకివ్వడానికి నాకిష్టం లేదు" అని చెప్పేసి. అలాగే ఈ ప్రొడక్ట్‌లో కొన్ని ఫ్లాస్ ఉన్నాయి. ఇంకా నేను అడ్వాన్స్‌డ్ ప్రొడక్ట్ చేయాలి దీనికన్నా అన్నట్టు కూడా చెప్తుంది. వాళ్ళు కూడా అగ్రీ చేస్తారనమాట. ఎంతైనా తనిష్టం కాబట్టి, తనే కాబట్టి ఆ ప్రొడక్ట్ చేసింది. సో, ఓకే అన్నట్టే వాళ్ళు చెప్తారు. సో, ఈ పనయిపోయింది కాబట్టి వెంటనే మన ఫాంక్సిన్ వచ్చేసి ట్యాంక్‌కి రిప్లై ఇస్తుంది. "ఇక నువ్వు వెళ్ళిపోవచ్చు అక్కడి నుండి" అని చెప్పేసి. సో, వెంటనే మన ట్యాంక్ వచ్చేసి బిల్ ప్లీజ్ అని చెప్పేసి బిల్ పే చేసి వెళ్ళిపోతూ ఉంటే, అక్కడున్న గువాన్ "ఏంటి నువ్వు జియాంగ్‌ని మీట్ అవ్వకుండానే వెళ్ళిపోతున్నావు" అంటే, "నేను ముందే చెప్పాను కాఫీ తాగడానికి వచ్చాను. అయిపోయింది వెళ్ళిపోతున్నాను" అని చెప్పేసి వెళ్ళిపోతాడు. అక్కడ నుండి గువాన్ వెంటనే మిస్ జియాంగ్‌ని మీట్ అవ్వాలని చెప్పేసి హడావిడిగా కిందకొస్తాడనమాట. అప్పటికే తన వైఫ్ ఫాంక్సిన్ ఇంకా మన సూచెంగ్ వాళ్ళ సిస్టర్ అక్కడ నిలబడి జియాంగ్‌తో ఇంకా వాళ్ళ టీమ్‌తో మాట్లాడుతూ ఉంటారు. అక్కడికి గువాన్ వచ్చేసి, "సారీ నేను లేట్‌గా వచ్చాను. నేను చెప్పిన మాటలేమి వినొద్దు" అన్నట్టు చెప్తాడు. మీ జియాంగ్ వచ్చేసి, "మాకు పేటెంట్ రైట్స్ ఇవ్వట్లేదని చెప్పేసి ఫాంక్సిన్ చెప్పింది. ఎందుకో డీటెయిల్‌గా రీజన్స్ కూడా చెప్పింది" అన్నట్టు చెప్తే, రీజన్స్ కన్ఫర్మ్‌గా తన హస్బెండ్ గువాన్ గురించి బ్యాడ్‌గా చెప్పిందేమో అని తననుకోని, తనేం చెప్తాడంటే మీ జియాంగ్‌తో, "తిన మాటలేం వినకండి. తనే నన్ను ఎప్పుడు అబ్యూజ్ చేస్తూ ఉంటుంది. నేను తననెప్పుడు అబ్యూజ్ చేయలేదని" చెప్పి ఏదేదో మాట్లాడుతూ ఉంటాడు. వాళ్ళిక ఏమి మాట్లాడకుండా వెళ్ళిపోతారనమాట. సో, వాళ్ళు వెళ్ళిపోతున్నారని చెప్పేసి గువాన్ వచ్చేసి ఫాంక్సిన్ మీద దగ్గరకొచ్చేసి, "ఏంటి నువ్వు నా ప్లాన్‌ని మొత్తం చెడగొట్టడానికి ఇక్కడికొచ్చావు కదా!" అని చెప్పేసి అంటూ ఉంటే, తను కావాలని చెప్పేసి పుష్ చేసినట్టు తనే ఏదో దెబ్బ తగిలినట్టు యాక్ట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఏం చేయకపోయినా సరే. వాళ్ళు వెనక్కి తిరిగి, "ఏం చేస్తున్నారు మీరు? తనెప్పుడు మీ గురించి బ్యాడ్‌గా ఏం చెప్పలేదు. తను చాలా మంచిది ఇన్‌ఫాక్ట్. జస్ట్ ఆ ప్రొడక్ట్‌కి ఇంకా ఫ్లాస్ ఉన్నాయి కాబట్టి మంచిగా చేయాలి అన్నట్టు చెప్పింది. దానికి ఇంకా అడ్వాన్స్‌డ్ వెర్షన్ కావాలన్నట్టు చెప్పింది అంతే" అన్నట్టు ఆ మాట చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక మన ఫాంక్సిన్ ఇంకా సూచెంగ్ వాళ్ళ సిస్టర్ ఇద్దరు లిఫ్ట్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటారనమాట వెళ్ళడానికి. అక్కడికి గువాన్ కూడా వచ్చి, "బానే ట్రిక్స్ అన్ని ప్లే చేస్తున్నావు కదా!" అన్నట్టు తను చెప్తాడు. ఆ గువాన్ ఊరికే తననలా తోస్తాడనమాట. సో, ఫాంక్సిన్ ఎంతైనా తన సూచన కాబట్టి తనకు వెంటనే కోపమొచ్చేసి కొట్టాలనుకుంటుంది. అక్కడ సీసీ కెమెరా చూసి, అమ్మో! కొట్టకూడదని చెప్పేసి ఇక నమస్కారం పెడుతూ నన్నేం చేయొద్దు, నన్నేం చేయొద్దు అని చెప్పేసి యాక్టింగ్ స్టార్ట్ చేస్తుంది గువాన్. అసలు నేనేం చేశాను? ఎందుకిలా చేస్తున్నావు? అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఈ గ్యాప్‌లో సూచన్ వాళ్ళ సిస్టర్ సెక్యూరిటీ గార్డ్‌ని తీసుకొద్దామని చెప్పి తను వెళ్తుందనమాట. సో, మన ఫాంక్సిన్ వచ్చేసి యాక్ట్ చేస్తూనే ఉంటుంది. ఏం చేయకపోయినా సరే నన్నేం చేయకు, ఏం చేయకు అని చెప్పేసి. అప్పుడే లిఫ్ట్ ఓపెన్ అయితే అందులో నుండి మన ట్యాంగ్ వస్తాడు. ఇది చూసిన ట్యాంగ్ వెంటనే గువాన్ మీద దాడి చేస్తాడు, కొట్టేస్తాడు. ఫాంక్సిన్ ఎందుకు అతన్ని కొట్టారంటే, "మీరు ఇబ్బంది పడుతున్నారు కదా! మీ మీద అటాక్ చేస్తున్నాడని చెప్పేసి కొట్టాను" అంటే, మన ఫాంక్సిన్, "మీ హెల్ప్ నాకు అవసరం లేదు" అన్నట్టు తను చెప్తుంది. గువాన్‌కి కోపమొచ్చేసి వెంటనే ఫాంక్సీని కొట్టేస్తాడనమాట. మౌత్ దగ్గర పాపం గట్టిగా. ఇంతలో సూచెంగ్ వాళ్ళ సిస్టర్ సెక్యూరిటీ గార్డ్స్‌తో వచ్చేసరికి వాళ్ళు గువాన్ అక్కడి నుండి తీసుకెళ్ళిపోతారు. సూచెంగ్ వాళ్ళ సిస్టర్ ఫాంక్సిన్‌తో "మీ ఇద్దరు కిందకి వెళ్ళండి నేనొస్తాను" అన్నట్టు వాళ్ళిద్దరిని వెళ్ళిపోమని చెప్తుంది. కిందకెళ్ళిన తర్వాత బెంచ్ మీద కూర్చోబెట్టి ఫాంక్సిన్ తనకి దెబ్బ తగిలింది కాబట్టి కొంచెం ఆయింట్‌మెంట్ రాస్తూ ఉంటుంది. అక్కడ ఫాంక్సిన్ ఉన్నా కూడా మనకక్కడ సూచనగా ఉన్నట్టు చూయిస్తారనమాట. బట్ యాక్చువల్‌గా అక్కడ మన ట్యాంక్ పక్కన ఉండేది ఫాంక్సినే. సో, ఆ ఆయింట్‌మెంట్ అంతా రాసిన తర్వాత, "ఇందాక నేనది కావాలని చేశాను. మీరు అనవసరంగా తనతో గొడవ పడ్డారు" అన్నట్టు చెప్తుంది. "ఓహ్! అవునా? అయితే నేనే ట్రబుల్ క్రియేట్ చేసినట్టున్నాను. ఐయామ్ సారీ" అంటాడు. "పర్లేదు మీకు ఆఫ్టర్‌నూన్ మిస్టర్ జాంగ్ తోటి ఏదో మీటింగ్ ఉంది కదా! మీరు ఫాస్ట్‌గా వెళ్ళాలి. ఇక్కడ దెబ్బ తగిలింది మీకు. ఉండండి నేను మేకప్‌తో కవర్ చేస్తానని" చెప్పేసి మేకప్ తీసి అక్కడ మేకప్ చేస్తూ ఉంటుంది. ఆ గాయమైన దగ్గర. "మీకు మేకప్ కూడా తెలుసా?" అన్నట్టు క్వెషన్ చేస్తే, "అఫ్‌కోర్స్ నేను ఆ ప్రొడక్ట్స్‌తోనే కదా వర్క్ చేస్తాను" అన్నట్టు కవరప్ చేస్తుంది. సో, అలా క్లోజ్‌గా వచ్చి తనకి అలా మేకప్ చేస్తూ ఉండేసరికి మన ట్యాంక్‌కి అనుకోకుండానే ఫాంక్సిన్ మీద ఫీలింగ్స్ వస్తూ ఉంటాయన్నమాట. అలాగే మళ్ళీ అయిపోయిన తర్వాత మిర్రర్‌లో కూడా చూయిస్తూ ఉంటుంది. అప్పుడు కూడా తను క్లోజ్‌గా వెళ్ళేసరికి తన హార్ట్ బీట్ అనేది ఫాస్ట్‌గా కొట్టుకుంటూ ఉంటుంది. ఇక ట్యాంగ్ సరే అని చెప్పేసి ట్యాంగ్ ఇంకా ఫో ఇద్దరు కలిసి మిస్టర్ జాంగ్‌ని మీట్ అవ్వడానికి వాళ్ళ ఇంటికి వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారనమాట. వాళ్ళకి ఇంకా ఆ మెస్‌ది పేటెంట్ రైట్స్ రాలేదు కాబట్టి, సో, దాని గురించే కాస్త టైం కావాలని చెప్పి ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటే, మిస్టర్ జాంగ్ ఏమో లేదు లేదు ఇప్పటికే లేట్ అయిపోయింది. నేనేమి ఎక్స్‌ప్లెయిన్ చేయాలి చెప్పండి అన్నట్టు తను మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే తన డాటర్ వస్తుందనమాట. డాటర్ వచ్చేసి కొంచెం బాధగా వాళ్ళ నాన్నగారి పక్కన కూర్చొని, "నేను డ్రాయింగ్ గీసుకోవడానికి వెళ్తున్నాను" అన్నట్టు చెప్తుంది. సరే అని చెప్పేసి వాళ్ళ నాన్నగారు అంటారు. తను వెళ్ళిపోగానే సో, వాళ్ళ కూతురుతో ఉండే అసిస్టెంట్ వచ్చేసి ఆ బుక్‌ని చూయించి ఏవైతే మన ఫూ హెల్ప్ చేశాడు కదా! చాలా బుక్స్ తీసుకెళ్ళి లిన్‌తో సిగ్నేచర్ చేయించాడు కదా! సో, ఆ బుక్స్‌లో అన్ని సిగ్నేచర్స్ లిన్‌వి చూసి తను చాలా ఎమోషనల్ అయ్యి ఏడ్చేసి వాళ్ళ ఫాదర్‌ని అప్పుడు మీట్ అయ్యి వెళ్ళిపోతుంది. ఈ విషయం గురించే అతను మిస్టర్ జాంగ్‌తో చెప్తాడు. ఇదంతా జరిగింది
మన ఫూ వల్లే కాబట్టి వాళ్ళ డాటర్ చాలా హ్యాపీగా ఉంది. ఆ సిగ్నేచర్స్ అన్నీ చూసి ఫూ వల్లే జరిగింది కాబట్టి ఇట్స్ ఓకే. మా అమ్మాయి చాలా హ్యాపీగా ఉంది. దీనికోసం నేను ఏదైనా సాక్రిఫైస్ చేయగలను. సరే లేట్ అయినా పర్లేదు నేను చూసుకుంటాను అన్నట్టు చెప్తాడు. ఫూ ఇంకా ట్యాంక్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి అక్కడ నుండి ఇక రిటర్న్ స్టార్ట్ అవుతారు. ఫూ వచ్చేసి లిన్ నాకు ఫ్రెండ్ అవ్వడం చాలా లక్కీగా ఉంది. సో ఇంత హెల్ప్ అయింది తన వల్ల అన్నట్టు ఇండైరెక్ట్‌గా అని ట్యాంక్‌తో మాట్లాడుతూ ఉంటాడు. సో ట్యాంక్ వచ్చేసి ఏంటి అలా ఉన్నావు ఏమైంది? సరే ఈరోజు మనకి మంచి జరిగింది కాబట్టి ఫ్యాన్సీని ఈవినింగ్ డిన్నర్‌కి ఇన్వైట్ చేద్దామా అంటే ట్యాంక్ టెన్షన్ పడిపోయి వద్దు వద్దు అన్నట్టు అంటాడు. ఏంటలా అంటున్నావు? మీ ఇద్దరి మధ్య ఏదైనా జరుగుతుందా ఏంటి అన్నట్టంటే నేనెంత పిచ్చివాడిని. సూమయ్య చనిపోయి ఎన్నో రోజులు అవ్వలేదు. అప్పుడే అలా ఎలా చేస్తాను అన్నట్టంటే, ఇట్స్ ఓకే. సూమయ్య జస్ట్ నీకు నార్మల్‌గా ఇన్‌ఫాక్చుయేషన్ వచ్చిందేమో తను చనిపోయిన తర్వాత. సో, అది తనని చూడలేదు కాబట్టి అది రియల్ లవ్ కాదేమో. జస్ట్ నువ్వు అలా ఫీల్ అయ్యావేమో అన్నట్టు తను చెప్తూ ఉంటాడు. ఒకవేళ ఫ్యాన్సింగ్‌తో నీది రియల్ లవ్వా కాదా చెక్ చేసుకోవాలంటే ఎక్కువ టైం తనతో స్పెండ్ చేస్తే నీకు నిజంగా తన మీద ఫీలింగ్ ఉందా? లేకపోతే లవ్ ఉందా? లేదో తెలిసిపోతుంది కదా అన్నట్టు తను చెప్తాడు. ఇది కరెక్టే కదా అని చెప్పేసి వెంటనే ట్యాంగ్ ఏం చేస్తాడంటే, కార్ ఆపు నేను వెంటనే తనని మీట్ అవ్వడానికి వెళ్ళాలని చెప్పేసి కార్ దిగేసి క్యాబ్ బుక్ చేసుకుంటాడు. మన సూచంగ్ ఏమో ఆఫీస్‌లో వర్క్ చేస్తూ ఉంటుంది. సూచంగ్ ఇంకా వాంగ్ ఇద్దరు పేరప్ అయ్యి ఒక టీమ్‌గా ఒక ప్రపోజల్ మీద వర్క్ చేస్తున్నారు కదా! ఆ వర్క్ చేసుకుంటూ ఉంటే అప్పుడే తనకి ఫాంగ్ సెల్‌కి మెసేజ్ వస్తుందనమాట. ఈవినింగ్ డిన్నర్ ఓకేనా అంటే, లేదు నేను ఓవర్ టైమ్ వర్క్ చేయాలి అన్నట్టు ఫాంగ్‌గా తనే రిప్లై ఇస్తుంది. నేను పర్లేదు మీరు ఓవర్ టైమ్ చేసినా నేను ఈవినింగ్ మీ ల్యాబ్‌కొస్తాను అన్నట్టు తను చెప్తాడు. ఆ మెసేజ్ చూసి వెంటనే సూచన్ కంగారు పడిపోయి వాంగ్ తోటి నాకు అర్జెంట్ వర్క్ ఉంది. కన్ఫర్మ్‌గా నేను వర్క్ ఎలాగోలా కంప్లీట్ చేస్తాను అని చెప్పేసి హడావిడిగా సైకిల్ తొక్కుంటూ ల్యాబ్‌కి వెళ్తుందనమాట. అప్పుడే తిను కూడా డిన్నర్ తీసుకొచ్చి ప్యాకేజెస్ లోపలికొస్తాడు. సూచంగ్ ఇక్కడికొచ్చిందా అన్నట్టు ఫాంగ్‌జిన్‌ని అడుగుతాడు. నేను తను స్టెప్స్ ఎక్కుతుంటే చూసాను బ్యాక్ సైడ్ నుండి అంటే, లేదు లేదు తనేం రాలేదే మీరు ఎవరినో చూసి ఎవరో అనుకున్నారేమో అన్నట్టు కవర్ చేస్తుంది. ఓహ్! ఓకే అని చెప్పేసి అని చెప్తాడు. ఏంటి ఇలా వచ్చారు అన్నట్టు క్వెషన్ చేస్తే, మీ గురించి మీతో ఒకటి డిస్కస్ చేయాలి. నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయన్నట్టు చెప్తాడు. మనసులో ఫాంగ్జిన్ వచ్చేసి, వామ్మో! నేను ఫాంగ్జిన్నే కాదు ఇప్పుడు ఇన్ని డౌట్స్ నాకెలా తెలుస్తాయి? నేనెలా క్లారిఫై చేయాలిరా బాబు అని చెప్పేసి, ఎలాగోలాగా కవర్ చేయాలని చెప్పేసి, మీరు డిన్నర్ తీసుకొచ్చారు కదా! నాకు చాలా ఆకలిగా ఉంది. ఫస్ట్ తిందాం అని చెప్పేసి, ఇక అదంతా ఓపెన్ చేసి తింటూ ఉంటుందనమాట. తనతో పాటు మన ట్యాంక్ కూడా జాయిన్ అవుతాడు. ఇద్దరు కలిసి డిన్నర్ చేస్తూ ఉంటారు. ట్యాంక్ వచ్చేసి తనతో మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉంటే, ఏదైనా క్వెషన్స్ అడుగుతాడేమో అని చెప్పేసి భయపడిపోయి ఫాంగ్ వెంటనే, నేను తింటున్నాను తిన్నాక మాట్లాడుకుందాం అన్నట్టు కవర్ చేస్తుంది. సడెన్‌గా పవర్ కట్ అవుతుంది. సో, ఏంటా అని చెప్పేసి వీళ్ళక్కడ చూస్తూ ఉంటారు. డోర్ ఓపెన్ అవ్వదు. ఎందుకంటే అది పవర్ మీద వర్క్ అవుతుంది కాబట్టి. అది చేసేది ఎవరో కాదు ఫాంగ్జిన్ వాళ్ళ హస్బెండ్ గువానే అనమాట. సో, ట్యాంక్ అక్కడికొచ్చాడనే విషయం తెలుసుకొని వీళ్ళిద్దరిని ఆన్ ద స్పాట్ మనం పట్టుకోవాలి ఎలా అయినా సరే అని చెప్పేసి ఇలా ప్లాన్ చేస్తాడు. ఫాంగ్సిన్ వాళ్ళకి కాల్ చేస్తుంది పవర్ ఎందుకు పోయిందని చెప్పేసి. కాసేపట్లో వచ్చేస్తుంది అన్నట్టు వాళ్ళు చెప్తారు. తన మనసులో హమ్మయ్య! పవర్ పోయింది కాబట్టి ఎలాగోలాగా దీని గురించి ఏమి అడగడు. కంప్యూటర్స్ కూడా ఇక్కడేం కనిపించట్లేదు. క్వెషన్స్ అడిగినా నేనేమి చూపించలేను కదా! అని చెప్పేసి లోలోపల సంతోషపడుతూ ఉంటుంది. అయ్యో! ఇప్పుడు డిన్నర్ ఎలా చేయాలి? లైట్ కూడా లేదు అని చెప్పేసి ఫోన్ తీస్తే ఇద్దరి ఫోన్స్‌లో బ్యాటరీ చాలా లోగా ఉంటుంది. సో, ట్యాంగ్ ఎలా ప్లాన్ చేస్తాడంటే తను ఎంతైనా సరే ల్యాబ్‌లో వర్క్ చేస్తాడు కాబట్టి అక్కడ ఉన్న బ్యాటరీస్ యూజ్ చేసుకొని ఒక చిన్న లైట్‌లా క్రియేట్ చేస్తాడు. ఫ్యాన్‌ని మనకి అక్కడ సూచనగా ఉన్నట్టే చూపిస్తారనమాట. ఎందుకంటే తనే మెయిన్ లీడ్ కాబట్టి. బట్ అక్కడ ఉండేది ఫ్యాంగే. అలా లైట్ ఆన్ అవ్వగానే ఇద్దరు కలిసి డిన్నర్ చేసుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటూ డిన్నర్ చేస్తూ ఉంటారు. బయట గువాన్ వచ్చేసి వేరే అతనితోటి ఎలా అయినా సరే వీరిద్దరిని ఇప్పుడు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవాలని చెప్పేసి, నేను డోర్ తీస్తాను లైట్‌లేసి, స్విచ్ ఆన్ చేసి పవర్ నువ్వు వెంటనే వీడియో తీయాలి అన్నట్టు ఇంకొకరిని తీసుకొస్తాడు. సో, అప్పుడే పవర్ వస్తుందనమాట. పవర్ రాగానే డోర్ తీసి లోపలికి వెళ్ళిపోతాడు. టాన్ గువాన్ అక్కడ చూసి షాక్ అవుతాడు. ఇంతటితో మనకి ఎపిసోడ్ కంప్లీట్ అయిపోతుంది. ఎపిసోడ్ మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే వీడియోని లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.